శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్‌కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి ఈరోజు తులారాశి వారి దిన ఫలితాల్లో మార్చి 30 ఆదివారము తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిశాస్త్రం ప్రకారం చూసినట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహము లభిస్తుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. జ్యోతిశాస్త్ర ప్రకారము తులారాశి వారి న్యాయానికి సంకేతము. ఈ రాశి వారికి శుక్రుడి ప్రభావంతో రియల్ ఎస్టేట్ కమ్యూనికేషన్ నైపుణ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారము బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్త సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారు. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారు ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. గురువుగారి పేరు వచ్చి అర్జున్ రాజు గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9676161919. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ మరియు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ఈరోజు మీరు నమ్మకంగా ఉండే మూడ్లో ఉంటారు. దీని ప్రమాదం ఏమిటంటే మీరు మీ శ్రేయస్సును హృదయపూర్వకంగా పట్టించుకొని వ్యక్తితో నమ్మకంగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆత్మభారాన్ని అతనికి లేదా ఆమెకు చెప్పే ముందు ఆ వ్యక్తితో నమ్మకంగా ఉండండి. గత కొన్ని రోజుల్లో మీకు విభేదాలు ఉంటే ఇంట్లో లేదా కార్యాలయంలో ఈరోజు ఆలివ్ కొమ్మను విస్తరించడానికి గొప్ప రోజని చెప్పుకోవచ్చు. ఈరోజు అంతర్గత శక్తి ఉప్పొంగటంతో ప్రారంభమవుతుంది. మీరు ప్రశాంతంగా మరియు నిర్మలంగా ఉన్నట్టు ఊహించుకోవచ్చు. మీ ప్రశాంతత మరియు మనసు యొక్క స్థిరత్వము మీరు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న దాన్ని సాధించడానికి మార్గనిర్దేశం చేస్తాయి. కాబట్టి ఇది ఏ రకమైన వ్యాపార చర్చలకైనా గొప్ప రోజు. మీరు ఈరోజు మీ ప్రత్యర్థిని కలవచ్చు, కానీ మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే శక్తి ఎవరికీ లేదు. మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. కోరికలు మరియు ఒంటరితనం తొలగిపోతాయి. మీరు మీ సంబంధంలో ఒక అడుగు ముందుకు వేయాలనుకోవచ్చు, కానీ మీ భాగస్వామిని ఎల్లప్పుడూ అడగండి, ఎందుకంటే అది పరస్పరం ఉండాలి. మీరు చాలా ప్రయత్నాల తర్వాత మీ ప్రేమను కనుగొన్నారు, కాబట్టి తొందరపడి చర్య తీసుకోకండి. మీ భాగస్వామి చుట్టూ అప్యాఖ్యాతి పాలైన వాతావరణం ఉంది. ఈరోజు ఊహాజనిత వ్యాపారాలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈరోజు లాటరీ టికెట్ కొనండి లేదా స్టాక్స్లో పెట్టుబడి పెట్టండి మరియు షేర్ చేయండి. మీకు జాక్పాట్ అయితే కొట్టబోయే అవకాశం కనబడుతుంది. మీకు ఎవరి నుండైనా మంచి చిట్కా కూడా రావచ్చు మరియు మీరు దానిపై సకాలంలో చర్య తీసుకుంటే మీరు మీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు. మీరు పనిలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఈరోజు ఆస్వాదిస్తారు. విచారాన్ని తరిమేయండి, అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. వ్యాపారస్తులు మరియు వ్యాపారం కోసము ఇంటి నుండి బయటకు వెళ్ళినట్టయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనము దొంగలించబడుతుంది. మీరంటే ఇష్టము, శ్రద్ధ ఉన్నవారి పట్ల సకారాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దాని ద్వారా మీకు మనస్పర్ధలు అయితే వస్తాయి. మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లను, కంపెనీ వివరాలు తెలియకుండా ఇటువంటి పెట్టుబడులు పెట్టకండి. ఈరోజు మీ ఆర్థిక జీవితం మెరుగుపరచడానికి ఇంట్లో ఖాళీ పాత్రలో కాంస్య మొక్కను వేసి ఉంచండి. మీకు ఈరోజు ఆరోగ్యం పరంగా 3, సంపద 2, కుటుంబం 3, ప్రేమ సంబంధిత విషయాలు 2, వృత్తి 2, వ్యాతుల జీవితము 2. ఈ విధంగా మార్చి నెలలో 30వ తారీఖు ఆదివారము తులారాశి వారి ఈ గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.